హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా చిల్లీ చికెన్ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 20 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని కొన్ని కాజు ముక్కలు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ మూత తీసి బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం, ఉప్పు మరియు ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయ్యాక మూత తీసి లాస్ట్కి చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి